అందరికీ కూడా తెలుసు. మరి సంపాదకీయాలు అనగానే నార్లవారి సంపాదకీయాలు చాలా ప్రసిద్ధి చెందింది. ఆయన ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ దాంట్లో ఎడిటర్గా పనిచేసుకునే ఒక చాలా పెద్ద లెజెండర్గా ఒక సాహితీవేత్తగా ఎదిగారు. మహా సాహితీవేత్త అంటారు ఆయన్ని. ఆయన రాసినటువంటి చేపజోత్సవం నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది. అలాగే నవయుగాల బాట, నార్ల బాట అనేది ఒకటి ఉంది. అలాగే శతకాలు రాశారు, పరిశోధన గ్రంథాలు రాశారు. మరి చాలా పాఠ్యాంశాల్లో నార్ల వెంకటేశ్వరరావు గారి గురించి వస్తాయినది. అదేవిధంగా ఆ రోజునే ఆ వేళ ఆయన జయంతి, ఈ వేళ ఈయన జయంతి. ఈయన చదువు అనేటువంటి నవల చాలా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఏ ఆధునిక విజ్ఞాన తాత్విక ఫలితాల గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నామో వాటిలన్నిటికీ కూడా సాహిత్య స్పర్శ జోడించి మనం మామూలుగా మనిషి యొక్క ఆలోచన విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల సాహిత్య రంగంలో ఆయన సుప్రసిద్ధ స్థానం, స్ఫూర్తి అన్నీ కూడా ఉండటం జరిగింది. ఆ నవలికల్లోనే కథల్లోనే కాకుండా గల్పికలు అనేటువంటిది కూడా ఆయన ఒక ప్రక్రియ కనిపెట్టి చాలా ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు మీ అందరి సెల్లను కూడా పడవటి గంటి కుటుంబరావు సాహిత్యం జీవితం గురించి నిలుపుకుంటే స్టూడెంట్స్ అందరికీ మీకు చెప్పేది ఏంటంటే రేపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో లంచ్ టైంలో మీకు వక్తృత్వ పోటీలు నిర్వహిస్తాం. పంచాయతీ పైన వచ్చి వక్తృత్వాల్లో పాల్గొవచ్చు. మీకు మెటీరియల్ ఒక అరగంటలో మీ ఆకలి మాస్టర్కి మీకు అందిస్తాం. అవి బాగా మీరు స్టడీ చేసుకుని ఆ మ్యాటర్ ప్రకారంగా మీరు మాట్లాడచ్చు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రైజులు ఉంటాయి. గెలుపొందిన వాళ్ళకి ఫస్ట్ సెకండ్ ప్రైజులు కూడా ఉంటాయి. ఆ ప్రైజులన్నీ కూడా 1వ తారీఖుని మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే అట్లీస్ట్ ఈ కార్యక్రమం అయింది కాబట్టి ఇంకొకసారి రేపు కానీ ఎల్లుండి కానీ మీ కార్యక్రమంలో పాల్గొవాల్సి ఉంటుంది. అంచేత ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రస్తుతానికి ఏది కారణంగా ఆ కారణంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ కళ సమ్మేళనానికి అధ్యక్షుడు డాక్టర్ డి వెంకటేశ్వరరావు గారికి, పెద్దల గ్రామ పెద్దలకి, మిత్రులకి, అలాగే రేపటి పౌరులకి, విద్యార్థులకు, అలాగే అందరికీ కూడా గ్రామస్తులు అందరికీ నా నమస్కారాలు. ఈ కొరవూరు భీమరావు గారి గురించి గతంలో మన డి వెంకటేశ్వరరావు గారు ఈ పేపర్ పేపర్ నిమ్మన్నారు. అప్పుడు నేను రాసి ప్రకటన జరిగింది. అప్పుడు ఆయన జ్ఞానం వివేకం అనుకున్నాను. ఆయన నిత్యం జరిగింది. సాహిత్యంగా నాకు అన్ని కన్సర్వేటివ్ మహా ఇష్టం, తెలుసు చూసుకుంటాను. నాకు 1980 నుంచి కూడా నాకు అప్పుడు బుర్రకథలో పాల్గొనడానికి చెప్పిన అనివార్యం. అంటే నాకు కళారంగంలో కూడా నేను ఈ నంబర్ వెంకటరావు గారు అంతా ఉండేవారు, బుర్రకథ కూడా ఉండేవాడిని. అప్పుడు నేను ఈ హాస్యం కాకుండా రాజకీయం చెప్పడానికి కూడా కొంచెం ప్రయత్నించాను. అప్పుడు ఈ డోరకథ వాయించేవాడిని బాగానే, ఈ బుర్రకథలో డోరకథ వాయించేవాడిని. మీరు చాలా బాగా ఇస్తున్నారంటే మీరు రాజకీయం చెప్పచ్చు కదా అని అడిగే కోరాను.